తర్వాత వచ్చేసి వాళ్ళ ఇద్దరికి బంధుత్వాలు ఉన్నాయి. ఈ బంధుత్వాలు అంటే విషయము చాలా వరకు తెలుసు. అందుకోసమే వాళ్ళకు ఆయన స్థాయి దాటి ఆయన విధి నిర్వహణలు కూడా మర్చిపోయి వాళ్ళకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉండి ఈ విధంగా వ్యవహరించినాడు. ఈయన పక్కా వైసీపీ వాళ్ళ ఇద్దరు. నేను టీడీపీ జనసేన తరఫున నేను ఉన్నాను, కూటమి తరఫున. వాళ్ళకి ఈ విధంగా తెలిసి ఈరోజు సిఐ గారు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అవమానపరచడం జరిగింది. ఇది వాస్తవం. ఈ విషయమై దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారి దృష్టికి సిఐ పైన ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. బార్ అసోసియేషన్ తరఫున ఆల్రెడీ నుంచి అప్లికేషన్ ఇస్తున్నారు. మేమందరం కలిసి ఈ రోజు ఎస్పీ గారిని కలిసి ఉండే విషయం చెప్పాలనేది మేము తీర్మానించుకున్నాము. ఇది జరిగింది. మేము ఖచ్చితంగా భారీగా దీన్ని ఇది చేసి మూమెంట్ తీసుకొని రావాలని, జిల్లా వ్యాప్తంగా చేయాలనేటువంటి నిర్ణయంతో మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఎస్పీ గారిని కలిసి ముందు విషయం చెప్పి ఆయన ఏ విధంగా చెప్తారో దాన్ని బట్టి ఫాలో కావాలని సిద్ధంగా ఉన్నాం.